హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు కూడా మీకోసం ఇంకొక బైక్తో వచ్చాను. దట్ ఈస్ కొమాకి M5 ఎలక్ట్రిక్ బైక్. సో మీరు చూస్తున్నది ఎలక్ట్రిక్ బైక్ ఇది. సో పెట్రోల్ బైక్ అయితే కాదు. సో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏంటంటే టోటల్ మనకి డిజైన్ ఏదైతుందో టోటల్ మనకి స్పోర్ట్స్ డిజైన్ ఉంది. అండ్ ఈ కొమాకి అనే కంపెనీ కూడా ఢిల్లీ వాళ్ళది. సో KLB కొమాకి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. సో మన హైదరాబాద్లో కూడా ఈ బైక్స్ వచ్చేసినాయి. అండ్ ప్రజెంట్ నేను డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఈ బైక్ కూడా ఏంటంటే ఈ టోటల్ మనకి ప్రోటోటైప్. సో దీని ఫైనలైజ్డ్ వర్జన్ కూడా మనకి నెక్స్ట్ మంత్ అనేది లాంచ్ అయిపోతుంది. సో దీంట్లో యాక్చువల్గా ఫీచర్స్ ఏమున్నాయి, మనకి ఛార్జింగ్ టైం ఎంత రేంజ్ వస్తుంది, ఎంతవరకు స్పీడ్ వెళ్తుంది, అండ్ దీని ఫీచర్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను చెప్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు కూడా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఆర్ఎల్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా అసలు ఈ బైక్లో ఫీచర్స్ ఏంటి, ఈ కొమాకి M5 అనేది ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ కొమాకి M5 ఎలక్ట్రిక్ బైక్. సో చూడ్డానికి ఈ బైక్ అయితే టోటల్ స్పోర్ట్స్ డిజైన్ ఉంది. సో నార్మల్ మనం ఏవైతే ఎలక్ట్రిక్ బైక్స్ చూస్తామో స్కూటీ మోడల్స్, అది కాకుండా ఈ టోటల్ బైక్ మోడల్ అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎక్కడ చూసినా కూడా మీకు టోటల్ లైక్ ఒక పెద్ద బైక్ స్పోర్ట్స్ బైక్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అదే ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే మెయిన్గా ఇప్పుడు దీంట్లో ఫీచర్స్ ఇవన్నీ చెప్పే ముందు అసలు దీంట్లో బ్యాటరీ ఏంటి, మనకి ఛార్జింగ్ రేంజ్ ఇవన్నీ ఏంటి అనేది చూద్దాం. ఈ కొమాకి M5లో ఏంటంటే మీకు 5000 వాట్స్ మోటార్ ఉంటుంది. సో ఇది ఏదైతే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో ఇది 5000 వాట్స్ మోటార్ ఉంటుంది. అండ్ దీని బ్యాటరీ ఏదైతే ఉంటుందో బ్యాటరీ అనేది ఇక్కడ కింద ఉంటుంది దీంట్లో. సో ఈ కింద మనకి బేస్ పోర్షన్ కనిపిస్తుంది కదా, ఈ బేస్ పోర్షన్లో మనకి 72 volts 42 Ah బ్యాటరీ దొరుకుతుంది దీంట్లో. అంటే మనకి ఇది కూడా టోటల్ లిథియం అయన్ బ్యాటరీ. సో కంపెనీలో మనకి లిథియం అయన్ బ్యాటరీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ జెల్ బ్యాటరీస్ రెండు కూడా ఉన్నాయి. బట్ ఈ బైక్లో ఏంటంటే మీకు లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే 42 Ah బ్యాటరీ, ఇంకోటి ఏంటంటే 50 Ah బ్యాటరీ. సో ఈ బ్యాటరీస్ కూడా చేంజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదైతే దాని గురించి. అండ్ దీని ఒకవేళ ఛార్జింగ్ టైం చూసుకుంటే కూడా మీరు 4 hours ఈ బైక్ని ఛార్జింగ్ చేస్తే మీకు 120 kilometers వస్తుందని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే ఈ బైక్ మనకి టోటల్ ప్రోటోటైప్ మోడల్. అయితే ఇది ఫైనలైజ్డ్ వర్జన్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ అనేది లాంచ్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ బైక్ స్పీడ్ అనేది 80 ఉంది. సో 80 నుంచి ఇంకా 100 స్పీడ్ వరకు తీసుకెళ్లాలనేది ప్లాన్లో అయితే ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నది ప్రోటోటైప్ కాబట్టి సో ఇవైతే ప్రజెంట్ ఫిగర్స్. సో ఇప్పుడున్న ఈ బైక్ అయితే మనకి 80 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. అండ్ దీంట్లో ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ కూడా మనకి డిటాచబుల్. అండ్ దీనికి స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ సెంటర్ పార్ట్ చూసారనుకోండి, ఇదంతా స్టోరేజ్ ప్లేస్. ఇక్కడ మొత్తం ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఫీచర్స్ గురించి చెప్తాను. సో ఫీచర్ చూసుకుంటే ఒకవేళ ఫ్రంట్ డిజైన్ చూస్తే సేమ్ మనకి డామినర్ ఏదైతే లుక్ ఉంటుందో బజాజ్ డామినర్ సేమ్ అదే లుక్, కొంచెం స్లీక్డ్ అవుట్ డిజైన్ ఉంది. సో ఇక్కడ మీకు ప్రొజెక్టర్ ల్యాంప్, LED ల్యాంప్ అండ్ చిన్న పాలెట్ ల్యాంప్ ఉంది. అండ్ ఇవేమో LED టర్న్ సిగ్నల్స్. అండ్ సస్పెన్షన్ USB ఫోక్స్ ఉన్నాయి గోల్డ్ కలర్వి. సో కొంచెం చూడడానికి అయితే ఆల్మోస్ట్ ఫ్రంట్ అయితే కొంచెం డామినర్ లాగా కనిపిస్తుంది. అండ్ వీల్స్ ఏవైతే ఉన్నాయి వీల్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈ వీల్స్ దీంట్లో ప్రజెంట్ అయితే రాల్కో టైర్స్ ఉన్నాయి. రాల్కో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఉన్నాయి ఫ్రంట్లో. ఫ్రంట్ మీకు 100 సెక్షన్ 100/80 17 inch. అండ్ రియర్ వచ్చేసరికి మీకు 140/70 17. సో చూడడానికి ఈ బైక్లో అయితే చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో నార్మల్ బైక్తో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం వెయిట్ అనేది తెలుస్తుంది. అండ్ మీకు ఫ్రంట్ కూడా డిస్క్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రియర్ కూడా మీకు డిస్క్ వచ్చింది. సో డ్యూయల్ డిస్క్ అనేది ఉంది దీంట్లో. అండ్ ఒకవేళ సైడ్ పోర్షన్లో చూసుకుంటే ఈ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో సేమ్ మనకి ఇప్పుడు బెంగళూరులో అల్ట్రా వైలెట్ F77 ఏదైతే ఉందో సో చూడడానికి ఆల్మోస్ట్ ఈ కంపార్ట్మెంట్ అనేది సేమ్ అలానే కనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే కింద మొత్తం మనకి ఇది మొత్తం డిటాచబుల్ అనమాట. ఇక్కడ నుంచి మనం బ్యాటరీ అయితే తీసేయవచ్చు ఇక్కడ నుండి. అండ్ టోటల్ స్కల్ప్డ్ అవుట్ బాడీ పార్ట్స్. అండ్ ఇక్కడ మీకు కొమాకి M5 అని ఉంది. అండ్ ఇక్కడ మీకు బ్రేక్ అయితే ఉండదు. సో ఈ బ్రేక్ అనేది మొత్తం మీకు లివర్లోనే వస్తుంది. అండ్ అది కూడా చూపిస్తాను. అండ్ వెనకాల కూడా పర్సన్ కూర్చోవడానికి కోసం వెనకాల ఫుట్ పెగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకవేళ టైల్ సెక్షన్ వస్తే టైల్ సెక్షన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి హోండా నుంచి CB300R మోడల్ ఏదైతే ఉందో సేమ్ చూడడానికి డిట్ టు డిట్ అలానే ఉంటుంది. సో చూసుకుంటే మీరు ఐడియా కూడా సేమ్ అలానే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ LED టర్న్ సిగ్నల్స్. అండ్ ఇక్కడ మీకు హబ్ మోటార్. అండ్ ఇప్పుడు సీట్స్ కూడా యాక్చువల్లీ కంఫర్టబుల్ ఉంది. సో ఓవరాల్ ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ డిజైన్ కాబట్టి సేమ్ థింగ్ అనేది క్యారీ అవుట్ అయితే అయింది. ఇంకోటి కూడా ఏంటంటే ఈ బైక్ హై స్పీడ్ మోడల్ కాబట్టి దీనికి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ బైక్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వేరే లో స్పీడ్స్ ఉన్న బైక్ అయితే అవసరం లేదు. బట్ ఈ బైక్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు దీని కీ ఫాబ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కీ ఫాబ్.
సో ఇది కాకుండా మీకు కీ కూడా ఉంటుంది. సో జనరల్ కీ ఇక్కడ పెట్టుకునే నార్మల్ కీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు రిమోట్ త్రూ యాక్సెస్ చేయాలనుకుంటే ఇది కూడా మీకు ఉంటుంది. సో ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి దీని మీద అలారం బజర్ ఒకటి ఉంది. అండ్ 2 times మీరు ప్రెస్ చేస్తేనేమో బైక్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఇంకోటి మీకు లాక్, ఇంకోటి అన్లాక్. సో ఫస్ట్ మనం అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేయగానే సౌండ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఒకవేళ మనం వితౌట్ కీ కూడా ఆన్ చేయాలనుకుంటే ఇది 2 times ప్రెస్ చేయాలి. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ అనేది ఆన్ అయిపోయింది చూడండి. ఈ సెంటర్ పార్ట్లో చూసుకుంటే ఇక్కడ మీకు స్పీడోమీటర్ అయితే కనిపిస్తుందో, ఇక్కడ మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ఇక్కడ మీకు బ్యాటరీ వోల్ట్స్ అండ్ ఇక్కడ మీకు బ్యాటరీ లెవెల్. సో మనకి బ్యాటరీ తగ్గిన కొద్దీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ తగ్గిపోతుంది. సో టోటల్ రేంజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్డ్ మనకి 120 kilometers కంపెనీ ఫుల్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఇంజన్ కిల్ స్విచ్ దగ్గర మనకి హజార్డ్ లైట్స్ వచ్చాయి, అంటే 4 indicators. సో ఆన్ చేద్దాం ఒకసారి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. సో దీస్ ఆర్ హజార్డ్ లైట్స్. అండ్ ఆఫ్ చేద్దాం. అండ్ ఇదేమో మనకి లైట్స్ ఆఫ్ అండ్ పార్కింగ్ లైట్ ఆన్ అండ్ మెయిన్ లైట్. అండ్ ఇది కాకుండా ఇక్కడ కింద ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి 1 2 3. అండ్ ఇంకోటి ఏంటంటే రివర్స్. సో ఈ బైక్ రివర్స్ కూడా ఉంది. ఈ బటన్ టోటల్గా లోపలికి పుష్ చేస్తే మీకు రివర్స్ అనేది కూడా ఈ బైక్తో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్స్, హార్న్. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ టోటల్ మనకి బ్లూటూత్ కంట్రోల్స్ అనమాట. సో మనకి బ్లూటూత్ దీంతో కనెక్ట్ చేసుకుంటే మనం సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మీకు రియర్ బ్రేక్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్రంట్ బ్రేక్. సో ఇవైతే మెయిన్గా ఈ బైక్ గురించి. ఇప్పుడు ఈ బైక్ ప్రైస్ ఎంత ఉందంటే ప్రజెంట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే 1,35,000. సో వీళ్ళు అనుకున్న ప్రైస్ అయితే 1,35,000. బట్ ఫైనలైజ్డ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే వస్తుందో 1,45,000 వరకు లైక్ ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఈ బైక్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది మనకి నెక్స్ట్ మంత్లో అఫీషియల్గా ఈ బైక్ అయితే లాంచ్ అయిపోతుంది. సో అప్పటి నుంచి మీరు ఈ బైక్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కూడా మీరు ఈ బైక్స్ గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అంటే హైదరాబాద్లో ఎక్కడ కొనాలనే డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి కూడా మీరు అన్నీ కొనుక్కోవచ్చు. ఓన్లీ ఈ బైక్ కాకుండా ఇంకా కొమాకిలో వేరే బైక్స్ ఏమన్నా కూడా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళ కాంటాక్ట్ చేసి మీరు వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు కరెంట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే సో దీనికి ఏంటంటే 4 hours ఛార్జింగ్ పెట్టాలి. సో 4 hours ఛార్జింగ్ పెడితే మీకు ఒక అప్రాక్సిమేట్గా 2 units అనేది దీనికి ఖర్చు అవుతుంది. సో 2 units అంటే మీకు ఎంత లేదన్నా కానీ ఒక బిలో 10 rupees వరకు అయితే మీకు ఛార్జ్ అయితే అవుతుంది దీనికి. అంటే ఫర్ ₹10 మీరు కంపెనీ క్లెయిమ్డ్ 120 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రియల్ టైంలో మాకు అది కూడా టోటల్ ఏంటంటే మీకు రైడింగ్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరు తక్కువ రావచ్చు. ఏంటంటే టోటల్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు దీనికి హైయెస్ట్ స్పీడ్ 80 కాబట్టి సో ఎంతవరకు వెళ్తుందో మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ రైడ్ చేద్దాం. సో ఈ బైక్ని ఇప్పుడు మనం రైడ్కి తీసుకెళ్దాం. రైడ్కి తీసుకెళ్ళినాక అసలు ఈ బైక్లో మనకి పవర్ ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో మనం రైడ్కి వెళ్దాం. రైడ్కి వెళ్ళినాక దీని రైడ్ ఇంప్రెషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మనం ఈ కోమాకి M5ని రైడ్ చేద్దాం. రైడ్ చేసినాక దీని రైడ్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో మనం నోటీస్ అయితే చేద్దాం. సో వీఆర్ రైడింగ్ ఎలక్ట్రిక్ బైక్ కోమాకి M5. వెహికల్ అయితే చాలా సైలెంట్ ఉంది. వెహికల్ అయితే అసలు సౌండ్ అనేది లేదు. యాక్చువల్ మోటార్ సౌండ్ అది కూడా ఏమి రావట్లేదు. ఇట్స్ వెరీ వెరీ సైలెంట్. అండ్ బ్రేక్స్ ఒకసారి చూద్దాము. సో బ్రేక్స్ అయితే రియర్ బ్రేక్ ఓకే, వర్కింగ్ ఫైన్. బట్ ఇంకా కొంచెం ఫీడ్బ్యాక్ ఉండాలి. అండ్ ఇదొకటి ప్రోటోటైప్ కాబట్టి ఇంకా టోటల్ ఫైనలైజ్డ్ వెహికల్ కాదు. బట్ ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు స్పీడ్ 45, 40, 50, 52 స్పీడ్ అయితే మంచిగానే వెళ్తుంది. నాట్ బ్యాడ్. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మీకు రియర్ ఏమో మీకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంది, ఫ్రంట్ ఏమో USD ఫోక్స్ ఉన్నాయి. సో అదొకటి మీకు నోటీస్ చేయాల్సింది. సో పవర్ ఏంటంటే దీంట్లో చాలా ఫాస్ట్గా ఎట్ ఏ టైం రావట్లేదు. లీనియర్గా స్పీడ్ అనేది పికప్ అయితే అవుతుంది. బిల్డ్ క్వాంటిటీ కూడా మరీ టాప్ నాచ్ అయితే అనిపించట్లేదు. ఇట్స్ వెరీ బేసిక్. బట్ చూడడానికి బయట నుంచి అయితే లుక్ అయితే అవుతుందో ఆ లుక్ అయితే అసలు చాలా అంటే ఒక పెద్ద బైక్, స్పోర్ట్స్ బైక్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ చూడడానికి సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి పవర్ మళ్ళీ ఒకసారి చూద్దాం మనం.
సో 60 స్పీడ్ వరకు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఆఫ్టర్ 60 కొంచెం టైం పడుతుంది. 65 అండ్ ఇన్ కాంబినేషన్ బ్రేక్స్ యూజ్ చేస్తే మనకి స్టాపింగ్ పవర్ అనేది వస్తుంది. అండ్ ఏంటంటే ఇది ఒక నార్మల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అయితే ఉన్నాయైతే అన్ని స్కూటర్సే ఉన్నాయి. బట్ ఇలాంటి బైక్స్ కూడా లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఇన్ ఫ్యూచర్ మనమైతే ఇలాంటి బైక్స్ ఇంకా ముందు ముందు చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఏంటంటే నార్మల్ ఒక స్కూటీ ఫీలింగ్ కాకుండా ఒక బైక్ ఫీల్ అయితే ఉంది. సేమ్ మనకి రివోల్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రివోల్ట్ లాగానే ఉంది. సో రివోల్ట్ ఏంటంటే మీకు సౌండ్వి వినడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ దీంట్లో అయితే ఏం లేవు. 3 రైడింగ్ మోడ్స్ ఉంది, రివర్స్ అయితే ఉంది. అండ్ రివర్స్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు స్టాప్ పొజిషన్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు రివర్స్ ఉంది కదా, ఈ బటన్ లోపలికి ప్రెస్ చేసేసి ఇప్పుడు మనం పవర్ ఇస్తే రివర్స్ వెళ్తుంది. చూడండి ఇప్పుడు రివర్స్ వెళ్తుంది. వావ్. సో సేమ్ లైక్ ఏ టైర్లో మనకి ఏదైతే రివర్స్ ఉండేనో సో దీంట్లో కూడా రివర్స్ అనేది ఉంది. అండ్ ఆఫ్ చేయాలంటే సో మళ్ళీ ఒకసారి లోపలికి క్లిక్ చేసేస్తే మళ్ళీ రివర్స్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ దీన్ని మనకి ఫైనలైజ్ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్ టోటల్ లాంచ్ అయినాక అప్పుడు డెడికేటెడ్గా దీంట్లో రివ్యూ అనేది చెప్తాను. సో ఇదేంటంటే ఒక మీకు ఐడియా ఉండాలి. అండ్ ఇది బైక్స్ కూడా మనకి ఏంటంటే వచ్చేస్తున్నాయి మార్కెట్లో అని చెప్పడం కోసం ఈ వీడియో. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నా కొమాకి M5 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ మోడల్ బైక్. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇక ముందు ముందు వస్తూనే ఉంటాయి. సో డూ సపోర్ట్ మై ఛానల్, డూ షేర్ ఇట్. అండ్ మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. అండ్ నా అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.